న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బి న్యూస్. కాకినాడ జిల్లా తలరేవు మండలం సుంకరపల్లెం గ్రామంలో కొలువై ఉన్న అతి పురాతన ఆలయమైన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం త్రయోదశి సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీకంఠం గిరిబాబు శర్మ బ్రహ్మత్వంలో కాటంశెట్టి సుగంధ శ్రీమతి ఉమామహేశ్వరి పుణ్య దంపతులచే నందీశ్వర స్వామివారికి ఆవు పాలు, పళ్ళ రసాలు, సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాలు, పూజ నిర్వహించబడును. ప్రతి నెల త్రయోదశి నాడు దాతల సహకారంతో స్వామివారికి అభిషేకాలు, పూజ నిర్వహిస్తామని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ మరియు పరిసర ప్రాంత ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కాకినాడ జిల్లా తలరేవు మండలం సుంకరపల్లెం గ్రామంలో కొలువై ఉన్న అతి పురాతన ఆలయమైన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం త్రయోదశి సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీకంఠం గిరిబాబు శర్మ బ్రహ్మత్వంలో కాటంశెట్టి సుగంధ శ్రీమతి ఉమామహేశ్వరి పుణ్య దంపతులచే నందీశ్వర స్వామివారికి ఆవు పాలు, పళ్ళ రసాలు, సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాలు, పూజ నిర్వహించబడును. ప్రతి నెల త్రయోదశి నాడు దాతల సహకారంతో స్వామివారికి అభిషేకాలు, పూజ నిర్వహిస్తామని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ మరియు పరిసర ప్రాంత ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. नमस्ते अस्तु तनोमृतजीवसे मेढष्टं सुमना भव परमेक्षायुधं कृतं उपसाना अवधानं सहस्रान् भूम्याहं दादा भगवान् नमः सोमाय मुखाय नमः नागाय गणाय नमः शंकाय मुदेय ओम गाय विनाश नमः प्रियभाय गुरेभाय नमः प्रियणीदेय नमः क्षेत्राय केतेभ्यो श्रीरंदेश्वर स्वामी देवतात्मस्तु सुप्रेदो सुप्रसन्नावरदो बंधु
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మహిపాల చెరువు ప్రాంతంలో 216 జాతీయ రహదారిపై వస్తూ అదుపు తప్పి రహదారి చెంతనే ఉన్న పంట బోదేలో తిరగబడ్డ కాంక్రీట్ మిక్సింగ్ లారీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మహిపాల చెరువు ప్రాంతంలో 216 జాతీయ రహదారిపై వస్తూ అదుపు తప్పి రహదారి చెంతనే ఉన్న పంట బోదేలో తిరగబడ్డ కాంక్రీట్ మిక్సింగ్ లారీ. భారీ క్రేన్లతో దాన్ని నిలబెట్టేందుకు యత్నం. దీనితో జాతీయ రహదారిపై పలుమార్లు కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు. రాత్రి సమయంలో ట్రాఫిక్ తక్కువ ఉన్న సమయంలో తిరగబడ్డ లారీ నిలబెట్టే ప్రయత్నం మాని పగలు సాయంత్రం వరకు పలుమార్లు ట్రాఫిక్ ఆపి మరీ నిర్వాహకులు చేసిన ప్రయత్నంలో ప్రయాణికులు అసహనం. కాకినాడ టు అమలాపురం వెళ్లే వాహనాలు గంటల తరబడి నిలిచిపోవడంతో భారీ ట్రాఫిక్ జామ్. बोर्ड కూడా తీ మెయిన్ బోర్డ్ ఓకేనా. అంబేద్కర్ కోనసీమ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టుబాబు. అంబేద్కర్ కోనసీమ జిల్లా
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తన రాజీనామాను ఆమోదించాలని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలకు లేఖ. తను ఏ పార్టీలో చేరబోతున్నా అనేది త్వరలో వెల్లడిస్తానని చిట్టిబాబు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కోనసీమ పర్యటనలో భాగంగా రావులపాలెం చేరుకున్నారు. అభిమానులు, కార్యకర్తలు, నేతలు ఘన స్వాగతం పలికారు. కొత్తపేటలో ఇటీవల అనారోగ్యం కారణంగా ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షులు యార్లగడ్డ సత్యబాబును మందకృష్ణ మాదిగ స్వయంగా పరామర్శించారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కోనసీమ పర్యటనలో భాగంగా రావులపాలెం చేరుకున్నారు. అభిమానులు, కార్యకర్తలు, నేతలు ఘన స్వాగతం పలికారు. కొత్తపేటలో ఇటీవల అనారోగ్యం కారణంగా ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షులు యార్లగడ్డ సత్యబాబును మందకృష్ణ మాదిగ స్వయంగా పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుని సత్యబాబు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల వ్యాప్తంగా ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రతి ఒక్కరూ యార్లగడ్డ సత్యబాబు కుటుంబానికి తోడుగా నిలవాలని, అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని పిలుపునిచ్చారు. నీతి నిజాలు దందా తెలియనోడు. నీ మాట తప్ప వేరే జీవితం లేదు. ఈ అమ్మాయి అలాగే అన్నం పెట్టింది. ఈ శబ్దం చేశాడు కనుక తల్లి అందరూ నాన్న బాధపడి చేశారు. ఈ మొదటి ఈ తల్లే ఆదరించుకొని వచ్చిందన్న మాట్లాడండి ఒకసారి. బయట అవుతుంది బయట అవుతుంది. గారికి 50,000 కూడా సబ్మిట్ చేయండి. ఇది ఫిజియోథెరపీకి ఉపయోగపడుతుంది. తర్వాత మళ్ళీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఉమ్మడి జిల్లా తలటి కంటే ఉమ్మడి జిల్లా ఎంఏ పరంగా ఇంకా ఎంఆర్టీసీ ఎంఎస్పీ అంతా మండలాన్ని టార్గెట్ చేసింది. ఉమ్మడి జిల్లా టార్గెట్ చేయండి. ఏ లోటు ఉండదు. ఇంకా 1 year 2 years వరకు కూడా ఇంట్లో ఇబ్బందులు పడ్డారనే మాట ఇదే గ్రామ గ్రామం జోలు పెట్టండి. మీ మాట పెట్టి గ్రామాలకు వెళ్ళిపోతాం. ఓకే 2 years వరకు అయినా ఆర్థికంగా ఇబ్బందులు నేను 25,000 ఇప్పించాను.
మన వాళ్ళతోనే మీది మీరు కంప్లీట్ చేయండి, మీ లోటు కంప్లీట్ చేయండి. ఏది ఇది వేరు వీళ్ళు మిమ్మల్ని రూపాయి అడగకుండా వీళ్ళు అది పూర్తి చేస్తారు. వీళ్ళ డిస్టెన్స్ లేకుండా ప్రాబ్లం అప్పుడు ఇచ్చినది కాదు, ఇప్పుడు వాళ్ళు ఇంకో విషయం ఏంటంటే ఈ నోటెంట్ వచ్చేది కదా పాటించేస్తాం ఎట్లా కూడా చాలు. కానీ కోట పంచనామ క్షేత్రం భీమేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం హుండీల లెక్కింపు నిర్వహించారు. ఆలయ ఈవోలు బల్ల నీలకంఠం, ట్రస్ట్ బోర్డు చైర్మన్ కంటె జగదీష్ మోహన్ ఆధ్వర్యంలో అధికారులు, పాలకవర్గ సభ్యులు, పోలీస్ బందోబస్తు మధ్య హుండీల లెక్కింపు నిర్వహించారు. అక్టోబర్ 9వ తేదీ నుండి డిసెంబర్ 9వ తేదీ వరకు 53 రోజులకు గాను దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వడ్డే ఫణికుమార్ పర్యవేక్షణలో హుండీల లెక్కింపు నిర్వహించారు. కోట పంచనామ క్షేత్రం భీమేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం హుండీల లెక్కింపు నిర్వహించారు. ఆలయ ఈవోలు బల్ల నీలకంఠం, ట్రస్ట్ బోర్డు చైర్మన్ కంటె జగదీష్ మోహన్ ఆధ్వర్యంలో అధికారులు, పాలకవర్గ సభ్యులు, పోలీస్ బందోబస్తు మధ్య హుండీల లెక్కింపు నిర్వహించారు. అక్టోబర్ 9వ తేదీ నుండి డిసెంబర్ 9వ తేదీ వరకు 53 రోజులకు గాను దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వడ్డే ఫణికుమార్ పర్యవేక్షణలో హుండీల లెక్కింపు నిర్వహించారు. మొత్తం 1,75,075,051 రూపాయల ఆదాయం లభించినట్లు ఈవో నీలకంఠం తెలిపారు. ట్రస్ట్ బోర్డు సభ్యులు చీమల కొండ వీరభద్ర ప్రసాద్, తాటిపూడి సత్య అరుణ, వంశీ, గొల్టి నారాయణ, ఆలోక్ చంద్రజాన్, కంచర్ల సుష్మా మోహిని, కొండపల్లి సత్యవాణి, మందపల్లి భాను, వెంకట పద్మ, గోనిబాటి బుల్లెమ్మ, ఆలయ సూపరింటెండెంట్ ఈశ్వర్రావు, పర్యవేక్షక ఈవ సూర్యనారాయణ, అర్చకులు రాంబాబు శర్మ, వెంకన్న శర్మ, సత్యదుర్గ హరిహర సంఘం, జగ్గంపేట సేవా సమితి, ఆర్య వైశ్య సేవా సంఘం, సామర్లకోట శ్రీరామ సేవా సంఘం, పిఠాపురం సేవా సంఘం సభ్యులు హుండీల లెక్కింపులో పాల్గొన్నారు. బంగారం వస్తువులు ఎవరైనా వేసుకొస్తే మాత్రం బయట నుంచి గట్టి వేసుకుని ఏమో కష్టపడి కొనుక్కోండి. కదండి ఫోటోని కదా కట్ట 100 కట్ట మీరు కౌంటింగ్ చేసిన తర్వాత అటు ఇది కూడా ఇవ్వాలి. భారతరత్న దేశ మాజీ ప్రధాని వాజ్పేయి కాంస్య విగ్రహాలను ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఏర్పాటు చేస్తామని కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. మండపేట బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాజ్పేయి విగ్రహాన్ని బీజేపీ నేతలు ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి, అమలాపురం ఎంపీ హరీష్ మాధురి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. భారతరత్న దేశ మాజీ ప్రధాని వాజ్పేయి కాంస్య విగ్రహాలను ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఏర్పాటు చేస్తామని కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. మండపేట బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాజ్పేయి విగ్రహాన్ని బీజేపీ నేతలు ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి, అమలాపురం ఎంపీ హరీష్ మాధురి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. శ్రీ రామకృష్ణారెడ్డి గారికి, శాసనసభ్యులు శ్రీ రామకృష్ణారెడ్డి గారికి, మన మండపేట నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ సాయిరామ్ గారు, వేదికను అలంకరించిన అతిరథ మహారథులు జనసేన ఇన్ఛార్జి నీలాకృష్ణ గారు, ఈ కార్యక్రమానికి చెందినటువంటి 50 మంది సోదరులకు, సోదరిమణులకు, పాత్రికేయులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. తూర్పు పాకిస్తాన్ని విడదీసి బంగ్లాదేశ్గా ఏర్పడినటువంటి ఆనాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారిని ప్రతిపక్షంలో కూర్చున్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు మరి పొగిడారంటే నిజంగా
ఆ యొక్క విశాల దృక్పథానికి దేశం పట్ల అంకిత భావానికి ఒక మంచి పనిగా చెప్పి సందర్భంగా మీ అందరికీ నేను సవినీయంగా తెలియజేస్తా ఉన్నాను. జోహార్ భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి, జోహార్ భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి. అందరికీ నమస్కారం. ఈరోజు మండపేటలో అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారంటే మామూలు ఒక కార్యక్రమం అనుకున్నాను. కానీ ఆ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించాలి, ఆ విగ్రహం ద్వారా ఒక స్ఫూర్తి ఇవ్వాలి అనే ఒక ఆలోచనతో ఖచ్చితంగా దానికోసం అహర్నిశలు కృషి చేసి దాని ఆ విధంగా ఏర్పాటు చేయడంలో ముఖ్య భూమిక పోషించిన మా మండపేట అసెంబ్లీ కన్వీనర్ చేసిన కోటిపల్లి సాయిరామ్ గారికి ముందుగా అభినందనలు. సాయిరామ్ గారు ఇవాళ విగ్రహాన్ని పెట్టడాన్ని మొదటిసారి చూపించే నేను చాలా ఆశ్చర్యానికి ఆనందం పడ్డాను. ఎందుకంటే చాలా చోట్ల చిన్న చిన్న విగ్రహాలు పెట్టారు, కానీ చాలా పెద్ద విగ్రహం పెడుతున్నాను, అలాగే విగ్రహానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను వెనకాల నిశ్చయంతో సహా అని ఆ విధంగా పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో ఒక విగ్రహాన్ని ఆయన ఏర్పాటు చేయడానికి చూసి చాలా ఆనందించాను. అలాగే మాకు చిన్నప్పటి నుంచి అటల్ బిహారీ వాజ్పేయి చూసి అలవాటు, ఆయన చూస్తూనే పెరిగాం. నేను చిన్నప్పుడు ఆయనకి మెడలో కూడా దండ వేయడం జరిగింది. మా నాన్నగారితో ఆయనకుండే సంబంధం కారణంగా ఎప్పుడు ఎక్కడొచ్చినా కూడా ఆయన దగ్గరగా చూస్తూ ఆయన యొక్క గంభీరమైన ఆయన వర్చస్సు, ఆయన యొక్క విగ్రహాన్ని చూసి అందరూ కూడా మంత్రముగ్ధులైపోయారు. తీసుకున్నటువంటి నిర్ణయం ఆధారంగా ఇవాళ వాజ్పేయి గారి యొక్క 100వ జయంతి సంవత్సరం సందర్భంగా ఏదైతే మండపేటలో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన ఆధారంగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కూడా ఆలోచన చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ర్యాలీ నిర్వహించి అటల్జీ సందేశ్ మోదీ సిద్ధి యాత్ర పేరుతో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల ప్రధాన కేంద్రాల్లో అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయానికి కారణం ఏంటి అంటే, స్ఫూర్తి ఏమిటంటే మండపేటలో మీరు ఏర్పాటు చేసినటువంటి విగ్రహం చాలా మంది పెద్దలు చెప్పారు వాజ్పేయి గారి వ్యక్తిత్వం గురించి, వారి యొక్క పరిపాలనా సామర్థ్యం గురించి. ఏదైతే ఒక సమయంలో దేశంలో 2 స్థానాలకే పరిమితమైనటువంటి భారతీయ జనతా పార్టీని ధైర్యంగా ముందుకు నడిపినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారి అనడంలో ఏమాత్రం కూడా సందేహం. వాజ్పేయి గారు స్వయంగా ఓడిపోయారు ఎన్నికల్లో. అద్వానీ గారు, రాజపాలి విజయరాజ్ సింధియా అందరూ కూడా ఉండిపోయినటువంటి సందర్భంలో కేవలం 2 స్థానాలకు పరిమితమైతే తమను ఎంతగానో అభిమానించే పెద్ద దిక్కును కోల్పోయామని పలువురు దళిత నేతలు పేర్కొన్నారు. మండపేట 7వ వార్డులోని అంబేద్కర్ స్మారక మందిరంలో నిర్వహించిన మండపేటల మాజీ మున్సిపల్ చైర్మన్ చుంటు శ్రీవర్మ ప్రకాష్ సంతాప సభలో పెన్నుర్తి కిషోర్, చాపల వీరబాబు, సిరంగు ఈశ్వర్రావు, బండి గోవింద్, పెన్నుర్తి ప్రదీప్ తదితరులు కన్నీటి పర్యంతమై తమకు అభిమాన నేతను నివాళులు అర్పించారు. కొవ్వొత్తులు వెలిగించి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ, ప్రకాష్ మున్సిపల్ చైర్మన్ అవ్వక ముందు నుండే తమకు ఆయనతో ఎంతో అనుబంధం ఉండేదని గుర్తు చేసుకున్నారు. మండపేటలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆయనకు చెబితే వెంటనే స్పందించి సాయం అందించేవారని పేర్కొన్నారు. దళితులను ఎంతగా ఆదరించే నేతను కోల్పోవడం తమ దురదృష్టకరమన్నారు. వల్లూరు దొరకయ్య మాస్టారు మాట్లాడుతూ, పట్టణంలో దళిత వార్డుల అభివృద్ధికి ప్రకాష్ ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఫాస్ట్గా వచ్చేయండి. సతీష్ వెళ్ళండి. అయిపోతుంది
చుండ్రు శ్రీవరప్రకాష్ గారి ప్రస్థానం దళితవాడల్లో ఆయన చైర్మన్ అయినప్పుడే కాదు, ఆయన చైర్మన్ కాకముందు కూడా దళితవాడల్లో అనేకమైనటువంటి సేవా కార్యక్రమం చేసినటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి ఆయన దళితులను ప్రేమించినంత ఇదిగా మరి ఇప్పుడు వరకు ఏ నాయకుడు కూడా మమ్మల్ని ఈ విధంగా ప్రేమించలేదు. మాకు ఏ విధమైనటువంటి అవసరాలు వచ్చినా కానీ ఏ విధమైనటువంటి అవసరాలు వచ్చినా ఆయన వెంటనే స్పందించి ఆయన తక్షణమే చర్య తీసుకుని దానికి సంబంధించిన పని పూర్తి చేసేటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి అయినా. అలాగే ఈ వార్డుల విషయంలో చేపల క్రాంతి గారు కౌన్సిలర్ గారు ఉన్నటువంటి సమయంలో ఆయన ఏ పని చెప్తే ఆ పనికి మాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేవారు. ఇక్కడ ఆయన చైర్మన్గా ఉంటుండగా ఈ స్మారక మందిరాన్ని నిర్మించడంలో కానీ ఈ కమ్యూనిటీ హాల్ విషయంలో మేము ఏ విషయాన్ని అడిగినా కానీ ఆయన వెంటనే స్పందించడం, అలాగే డ్రైనేజ్ విషయంలో రోడ్ల విషయంలో కూడా బాగా స్పందించేవారు. అలాగే దళిత వార్డులో ఉన్నటువంటి ఈ 3వ వార్డులో ఉన్నటువంటి యువతకు ఆయన అండగా నిలబడేవారు. ఆయన గొప్ప మహోన్నతమైతే అటువంటి నాయకుడు మరలా మేము చూస్తామో చూడమో కూడా మాకు తెలియని పరిస్థితి. మాకు గొప్పగా ఏదైనా మాకు అవసరం అన్నప్పుడు ఆయన చేసినటువంటి పనిని బట్టి మేము ఆయన ఎంతగానో అభిమానించేవాళ్ళం. ఈ రోజున కుర్రలందరూ కూడా పిల్లలందరూ కూడా ఆయన లేని లోటు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి కూడా కుర్రలందరూ కూడా ముందుకు వచ్చి ఆయనను స్మరించుకుంటూ ఆయనకి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మేమందరం కూడా చాలా బాధాకరమైనటువంటి దినంలో మేము ఉన్నాం. మాకు కలిగినటువంటి ఈ బాధను ఏ దేవుడు కూడా తీర్చలేనటువంటి పరిస్థితి. మళ్ళీ అటువంటి వ్యక్తి మాకు దొరకాలంటే ఇంకో జన్మెత్తినా కానీ మాకు దొరకడు. అటువంటి వ్యక్తిని మేము కోల్పోయినందుకు మేము చాలా బాధగా ఉన్నాం. అలాగే వీరభవాన్ని కానీ నేను కానీ అలాగే మా కుర్రోళ్ళు రవణి మా సతీష్ వీళ్ళందరూ కూడా ఎంతగానో ఆయన అభిమానించేవారు. అలాగే మాకు ఈ సరంగేశ్వర్ అన్నీ ఎక్కువ ఉందని మేము అందరం కూడా ప్రకాష్ గారి విషయంలో ఎంతగానో మేము ఆనందించిన సందర్భాలు ఉన్నాయి. ఆయన మమ్మల్ని ఎంతగానో ఆదరించారు. మరి అటువంటి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.